అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో ఉగాది వస్తుంది. ఉగాది అనగానే సాంప్రదాయంగా మంచి మంచి పట్టు చీరలు కావాలనుకుంటాము, అది కూడా మనకు అండర్ బడ్జెట్లో కావాలి. సో ఇవాళ ఎపిసోడ్లో మనం అయితే సాంప్రదాయ పట్టు శారీస్ చూడబోతున్నాము, అది కూడా అతి తక్కువ ప్రైస్లో లేటెస్ట్ కలెక్షన్ అండ్ లైట్ వెయిట్లో అనమాట. సో కలెక్షన్లో మీకు కానీ ఏదైనా శారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రెసెంట్ మనం అయితే ప్యాట్నీ సర్కిల్ చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నాము. అండ్ ఓవరాల్ హైదరాబాద్లో చూసినట్లయితే మనకి ప్యాట్నీ సర్కిల్లోనే కాకుండా జహీరాబాద్, వికారాబాద్, షాద్ నగర్, అలానే తుర్కయంజల్లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ కలెక్షన్ చూసేద్దాం రండి. సో కలెక్షన్ అయితే ఫస్ట్ నేను డ్రేప్ చేసిన శారీతో స్టార్ట్ చేద్దాము. సో నేను డ్రేప్ చేసిన శారీ వచ్చేసి ఎల్లో కలర్ మీద కంప్లీట్ సిల్వర్ జరీ డెకరేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోర్డర్స్ కి ఎల్లో కలర్ అనేది, బాడీ ఆఫ్ ది ఎల్లో కలర్ అనేది కొంచెం డిఫరెంట్ అనేది వచ్చింది. బార్డర్ ఎల్లో వచ్చేసి మనకు కొంచెం థిక్ ఎల్లో రావడం జరిగింది. ఆ థిక్ ఎల్లో మీద కంప్లీట్ సిల్వర్ జరీ డిజైన్ అయితే రావడం జరిగింది. సో డిజైన్ అంతా కూడా మనం చూసినట్లయితే పీకాక్స్, లీవ్స్, ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. సో కంప్లీట్ గా ఈ ఎల్లో కలర్ మీద సిల్వర్ జరీ డిజైనింగ్ అనమాట. డౌన్ సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ కలర్, సేమ్ సైజ్, సేమ్ డిజైనింగ్ అప్ సైడ్ బార్డర్ కూడా రావడం జరిగింది. అండ్ బాడీ ఆఫ్ ది సారీ చూసినట్లయితే మనకి బార్డర్ కలర్ తో కంపేర్ చేస్తే కొంచెం లైట్ కలర్ ఎల్లో వచ్చింది. అండ్ దీని మీద మనకి ఫ్లవర్స్ వచ్చాయి ఈ విధంగా. అండ్ ఫ్లవర్స్ కి కూడా మనం చూసినట్లయితే 2 టైప్స్ ఆఫ్ సిల్వర్ జరీ డిజైనింగ్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి లైట్ సిల్వర్ జరీ డిజైనింగ్, ఇంకొకటి థిక్ గా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఫ్లవర్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. అండ్ లీవ్స్ అన్ని కూడా మనకి థిక్ గా కొంచెం ఎక్కువ కనిపించేలాగా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది ఇచ్చారు. సారీకి కూడా సెకండ్ బార్డర్ అనేది రావడం జరిగింది అనమాట ఈ విధంగా. సో సిల్వర్ జరీ ఇచ్చి సిల్వర్ జరీ సీక్వెన్స్ లోపల మనకి ఫ్లవర్స్ వచ్చాయి. సో థిక్ కలర్ లో మనకి 2 డిఫరెంట్ కలర్స్ లో ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది, ఎల్లో కలర్ అండ్ థిక్ ఎల్లో కలర్. సో ఇలా ఆల్టర్నేట్ గా వచ్చాయి. అండ్ ఈ సారీ పళ్ళు చూసినట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి సారీ కంటిన్యూషన్ పళ్ళు, అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట. మనకి ఫ్లవర్స్ కి అండ్ లీవ్స్ కి ఎలా అయితే సిల్వర్ జరీ డిజైన్ చేశారో అదే హైలైట్ చేసి మనకి థిక్ కలర్ లో మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే బుటా స్టైల్ వచ్చింది అనమాట. కంప్లీట్ బుటా స్టైల్ ఫ్లవర్స్ అనేవి వచ్చి వెనకాలంతా కూడా సిల్వర్ జరీ సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ సారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ ఉంది. సో సేమ్ ఎల్లో కలర్ అనమాట. సారీకి ఏ కలర్ అయితే ఉందో అదే ఎల్లో కలర్ అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చింది. అండ్ డిజైనేషన్ అనేది మనకి హ్యాండ్స్ కి కానీ, బ్లౌజ్ పీసెస్ కి కానీ, ఎడ్జెస్ లో కానీ యాడ్ చేసుకోవడానికి సారీకి ఎలా అయితే బార్డర్స్ వచ్చాయో బ్లౌజ్ కి కూడా సేమ్ బార్డర్స్ అనేది రావడం జరిగింది. సో టోటల్ గా మనకి ఈ సారీ ప్రైస్ చూసుకున్నట్లయితే 20,000 రూపీస్ పడుతుంది. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ చూసినట్లయితే 14,900 రూపీస్ పడుతుంది. సో ప్రెసెంట్ మీరు చూస్తున్న శారీ వచ్చేసి స్నఫ్ కలర్ శారీ, వెరీ రేర్ కలర్ అనమాట ఇది. సో స్నఫ్ కలర్ మీద కంప్లీట్ గా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. మొత్తం సిల్వర్ జరీతో హైలైట్ చేశారు. సో బోర్డర్స్ నుండి డీటెయిలింగ్ గా చూద్దాము. అప్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. కంప్లీట్ సీక్వెన్స్ డిజైన్ వచ్చింది అనమాట. స్నఫ్ కలర్ మీద మనకి సిల్వర్ జరీతో కంప్లీట్ సీక్వెన్స్ డిజైన్. అండ్ అప్ అండ్ డౌన్ చూసినట్లయితే మనకి ఇలా సర్కిల్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. డౌన్ సైడ్ బార్డర్ చూస్తే మనకి అప్ సైడ్ బార్డర్ తో కంపేర్ చేస్తే 3 టైమ్స్ బిగ్ సైజ్ లో ఇచ్చారు. అండ్ మనకి ఇది కూడా 3 స్టెప్స్ లో వచ్చింది అనమాట. లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి అప్ సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అదే బార్డర్ లో రావడం జరిగింది. అండ్ మిడిల్ లో చూసినట్లయితే మనకి పీకాక్స్, ఫ్లవర్స్, లీవ్స్ అన్ని కూడా వచ్చాయి. ఇదంతా కూడా మనకి స్నఫ్ కలర్ మీద మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ బార్డర్ లో లాస్ట్ ఎడ్జ్ మాత్రం చూస్తే థిక్ స్నఫ్ కలర్ అనేది బేబీ పింక్ కలర్ యాడ్ చేసి రావడం జరిగింది. అండ్ బాడీ ఆఫ్ ది సారీ చూసినట్లయితే మనకి స్నఫ్ కలర్ మీద కంప్లీట్ గా సిల్వర్ జరీ డిజైనింగ్, అది కూడా ఫ్లవర్స్, లీవ్స్ ఈ విధంగా రావడం జరిగింది. మొత్తం కంటిన్యూషన్ అనమాట. సారీ అంతా కూడా ఇదే డిజైనింగ్ అనేది సిల్వర్ జరీతో డిజైన్ చేసి హైలైట్ చేశారు. అండ్ పళ్ళు వచ్చేసి మనకి చూసినట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి సారీ కంటిన్యూషన్ పళ్ళు, అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి ఇలా అనమాట. కంప్లీట్ సీక్వెన్స్ డిజైన్ అండ్ పీకాక్స్ డిజైనింగ్ అనేది మనకి 5 స్టెప్స్ లో రావడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ డిజైన్ ఇచ్చారు. అంతా కూడా మనకి సిల్వర్ జరీలో వచ్చింది. బట్ అక్కడక్కడ చూసినట్లయితే మనం థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట. కొంచెం థిక్ పింక్ కలర్ లో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ మనకి పళ్ళు కూడా సారీ కంటిన్యూషన్ బార్డర్ వచ్చింది. అండ్ ఈ సారీకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ వచ్చింది. సో శారీకి కాంట్రాస్ట్ కలర్ అనమాట. సో మనకి శారీ అంతా వచ్చేసి స్నఫ్ కలర్ కదా, ఇది వచ్చేసి మనకి థిక్ పింక్ కలర్. అండ్ థిక్ పింక్ కలర్ మీద మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ శారీ కంటిన్యూషన్ బార్డర్ అనేది రావడం జరిగింది. సో ఈ లైట్ కలర్ శారీకి ఈ థిక్ పింక్ కలర్ బ్లౌజ్ అనేది చాలా బాగా యాప్ట్ అవుతుంది. అండ్ ఈ శారీకి టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 20,000 రూపీస్ పడుతుంది. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ చూసినట్లయితే 14,900 రూపీస్. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి లావెండర్ కలర్ లో రావడం జరిగింది. కంప్లీట్ శారీ అంతా కూడా లావెండర్ కలర్ అనమాట. ఓన్లీ
బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఆరెంజ్ కలర్ తో హైలైట్ చేశారు. సో టాప్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. లావెండర్ కలర్ మీద సీక్వెన్స్ డిజైనింగ్ ఇలా డయాగోనల్ గా వచ్చింది అనమాట. అండ్ ఈ డిజైనింగ్ లోనే మనకి లిటిల్ ఫ్లవర్స్ అలానే ఇలా స్క్వేర్ షేప్ అండ్ వి షేప్ లో కొంచెం డిజైనింగ్ ఇచ్చారు. కంప్లీట్ సిల్వర్ జరీతో డిజైనింగ్. అండ్ బోర్డర్ మాత్రం లాస్ట్ ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ తో హైలైట్ అనేది చేశారు అనమాట. డౌన్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి అప్ సైడ్ బోర్డర్ కి 2 టైమ్స్ ఉంది సైజ్ వచ్చేసి. అండ్ ఇది 2 టైప్స్ లో ఇచ్చారనమాట. ఫస్ట్ వచ్చేసి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఈ నక్షి డిజైనింగ్ లో మనకి కంప్లీట్ గా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చాయి సిల్వర్ జరీ తోటి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి సీక్వెన్స్ డిజైనింగ్ అనమాట. మొత్తం అంతా కూడా డైమండ్ షేప్ అనేది రావడం జరిగింది. అండ్ బాడీ ఆఫ్ ది సారీ చూసినట్లయితే మనకి లావెండర్ కలర్ మీద కంప్లీట్ గా ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ కూడా మనకి 3Dలో డిజైన్ చేస్తుంటాం కదా, ఆ టైప్ లో ఫ్లవర్స్ అనేది డైమండ్ షేప్ లో ఇలా రావడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీతోనే రావడం జరిగింది. కంప్లీట్ గా లావెండర్ కలర్ మీద సిల్వర్ జరీని హైలైట్ చేశారు. అండ్ పళ్ళు చూసినట్లయితే హాఫ్ వచ్చేసి సారీ కంటిన్యూషన్ పళ్ళు అండ్ రిమైనింగ్ హాఫ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది అనమాట. సీక్వెన్స్ డిజైనింగ్ ఫస్ట్ వచ్చేసి నక్షి డిజైనింగ్ వచ్చింది, తర్వాత మళ్ళీ సీక్వెన్స్ డిజైన్ వచ్చింది, అండ్ మళ్ళీ నక్షి డిజైన్ ఫ్లవర్స్ ఇలా రావడం జరిగింది. సో కంప్లీట్ గా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందన్నమాట. శారీ కాంట్రాస్ట్ కలర్, మనకి శారీ మీద లైక్ లిటిల్ బార్డర్ వచ్చింది కదా ఈ కలర్. సో సేమ్ అదే కలర్ రెడ్ కలర్ లో వచ్చింది అనమాట. థిక్ రెడ్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది రావడం జరిగింది. ప్లెయిన్ బ్లౌజ్ షైనీ అనమాట, మల్టీ షేడ్స్ కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ కి కూడా మనకి శారీకి ఎలా అయితే బార్డర్ వచ్చిందో సో సేమ్ బార్డర్ కానీ థిక్ రెడ్ మీద సిల్వర్ జరీతో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో ఈ శారీకి టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 20,000 రూపీస్ పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ చూసినట్లయితే 14,500 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి గ్రే కలర్ శారీ అండ్ రామ బ్లూ బార్డర్ తో వచ్చింది. ఇప్పుడు వరకు మనం చూసిన శారీస్ అన్ని కూడా లిటిల్ బార్డర్ వస్తుంది, ఆ బార్డర్ లోనే మనకి బ్లౌజ్ పీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో సేమ్ అలానే వచ్చింది. ఈ శారీ వచ్చేసి కంప్లీట్ గ్రే కలర్ మీద సిల్వర్ జరీ చాలా బాగా హైలైట్ చేశారు. సో ఇన్ డీటెయిల్ బార్డర్స్ నుండి చూద్దాము. సో బార్డర్ అప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా మనకి సీక్వెన్స్ డిజైన్ వచ్చింది అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ విధంగా సర్కిల్స్ వచ్చేసి సర్కిల్ లోపల ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో కంప్లీట్ గా గ్రే కలర్ మీద సిల్వర్ జరీ డిజైనింగ్ అండ్ బోర్డర్ లో లిటిల్ బోర్డర్ వచ్చేసి మనకి రామ బ్లూ కలర్ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూస్తే మనకి 2 స్టెప్స్ లో వచ్చింది అనమాట. సో ఒక స్టెప్ వచ్చేసి సీక్వెన్స్ డిజైనింగ్ ఇచ్చారు, సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి పీకాక్స్ అనేది రావడం జరిగింది. పీకాక్స్ అన్ని కూడా మనకి సిల్వర్ జరీతోనే డిజైన్ చేశారు అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి అప్ సైడ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ నావీ బ్లూ కలర్ లో లిటిల్ బార్డర్ అనేది రావడం జరిగింది. అండ్ బాడీ ఆఫ్ ది సారీ చూసినట్లయితే మనకి గ్రే కలర్ మీద కంప్లీట్ గా ఫ్లవర్స్ లీవ్స్. సో 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఆల్టర్నేట్ గా వస్తూ ఉన్నాయి అనమాట. అండ్ లిటిల్ సైజ్ లో ఫ్లవర్స్ వచ్చాయి, మళ్ళీ బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ వచ్చాయి. అన్ని కూడా సిల్వర్ జరీతో డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్ సారీ అంతా కూడా సిల్వర్ జరీ డిజైనింగ్. అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. సో పీకాక్స్ వచ్చాయి అనమాట, పీకాక్స్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ సెకండ్ స్టెప్ లో సీక్వెన్స్ డిజైనింగ్ వచ్చేసి ఫ్లవర్స్ కి ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే మనకి సిల్వర్ జరీ వచ్చింది, రిమైనింగ్ ఫ్లవర్ అంతా కూడా గ్రే కలర్ లో వదిలేశారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ పీకాక్స్ అండ్ ఇలా ఆల్టర్నేట్ గానే ఈ 2 స్టెప్స్ రిపీట్ అవుతూ వచ్చాయి 3 స్టెప్స్ లో. అండ్ సేమ్ సారీకి బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి పళ్ళు కూడా కంటిన్యూషన్ బార్డర్ అండ్ ఇదే బార్డర్ మనకి బ్లౌజ్ కి కూడా కంటిన్యూషన్ ఇచ్చారనమాట. కాకపోతే మనకి సారీకి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి లిటిల్ బార్డర్ వచ్చింది కదా సారీకి. సో ఏ బార్డర్ ఆ బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే థిక్ కలర్ లో మనకి మల్టీ షేడ్ లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది. సో ఈ సారీకి టోటల్ ప్రైస్ వచ్చేసి 21,000 రూపీస్ పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ చూసినట్లయితే 14,490 రూపీస్ అవుతుంది. సో కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ కాంబినేషన్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇప్పటి వరకు చూసిన సారీస్ తో కంపేర్ చేస్తే ఈ సారీ కొంచెం డిఫరెంట్ ఉంది, ఎందుకంటే మనకి మల్టీ షేడ్స్ అనేవి అపియర్ అవుతున్నాయి. బోర్డర్ లో కానీ సారీలో కానీ ఇలా మల్టీ కలర్స్ అపియర్ అవుతున్నాయి. సో ఇన్ డీటెయిల్ బోర్డర్ నుండి చూద్దాము. అప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా డిజైనింగ్ ఇచ్చారనమాట. మొత్తం సీ గ్రీన్ కలర్ మీద మనం చూసినట్లయితే గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీతో ఇలా వి షేప్ లో రావడం జరిగింది. మౌంటైన్స్ లాగా వచ్చాయి, ఆల్టర్నేట్ గా వచ్చాయన్నమాట. అప్ సైడ్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి సిల్వర్ జరీ అనమాట. ఈ విధంగా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అండ్ బార్డర్ మనకి డౌన్ సైడ్ బార్డర్ చూసినట్లయితే అప్ సైడ్ బార్డర్ కి 3 టైమ్స్ బిగ్ సైజ్ లో ఇచ్చారు, బట్ డిజైనింగ్ అయితే సేమ్. సో ఒక సైడ్ వచ్చేసి మనకి ఒక మౌంటైన్స్ వచ్చేసి గోల్డెన్ జరీలో వచ్చాయి అండ్ డౌన్ సైడ్ మౌంటైన్స్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ లో రావడం జరిగింది. అండ్ మనకి ఇదంతా కూడా సీ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది. అండ్ బాడీ ఆఫ్ ది సారీ చూసినట్లయితే మనకి మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఆ మెహందీ గ్రీన్ కలర్ లో కూడా మనకి బోర్డర్స్ ఏవైతే కలర్ వచ్చాయో సీ గ్రీన్ కలర్
ఆ సీ గ్రీన్ కలర్ అనేది అపియర్ అవుతుంది అనమాట. అంటే మల్టీ డ్యూయల్ షేడ్ లో అపియర్ అవుతుంది శారీ అంతా కూడా. సో దీని మీద మనకి ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. ఫ్లవర్స్ కూడా కాపర్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. కాపర్ థ్రెడింగ్ తో మొత్తం మనకి కాపర్ డిజైనింగ్ రావడం జరిగింది. అలానే మనకి సిల్వర్ జరీ రావడం జరిగింది. ఇక్కడ గోల్డెన్ జరీ. సో 3 కాంబినేషన్స్ అనమాట. కాపర్ జరీ, సిల్వర్ జరీ అండ్ గోల్డెన్ జరీ డిజైనింగ్ రావడం జరిగింది. బోర్డర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ లో కూడా మనకి ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. సో కంప్లీట్ గా ఇలా డ్యూయల్ షేడ్ అనేది అపియర్ అవుతుంది. అండ్ పళ్ళు చూసినట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి మనకి శారీ కంటిన్యూషన్ పళ్ళు అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో సీ గ్రీన్ కలర్ మీద కాపర్ జరీ అండ్ సిల్వర్ జరీ, మొత్తం కాపర్ జరీతో ఫ్లవర్స్ వచ్చాయి. సిల్వర్ జరీతో లీవ్స్ అనేది రావడం జరిగింది. కంటిన్యూస్ గా ఇలా వచ్చాయి అనమాట. అండ్ ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో సీ గ్రీన్ కలర్ సేమ్ అనమాట, ప్లెయిన్ కలర్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ సారీకి టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 23,000 రూపీస్ పడుతుంది. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ చూసినట్లయితే మనకి 16,250 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ. లాస్ట్ శారీ మనకి వేరే డిజైనింగ్ వచ్చింది కదా, ఈ శారీ వచ్చేసి మనకి లిటిల్ బోర్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అనేది రావడం జరిగింది. రిమైనింగ్ శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ మీద సిల్వర్ జరీ డిజైనింగ్. సో ఇప్పుడు బోర్డర్స్ చూద్దాము. అప్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. ఓన్లీ లిటిల్ బోర్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. రిమైనింగ్ అంతా కూడా స్కై బ్లూ కలర్ మీద సిల్వర్ జరీ డిజైనింగ్. సో ఇక్కడ చూస్తే టెంపుల్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ వచ్చింది. అండ్ తర్వాత మనకి ఇలా గోపురాలు ఉంటాయి కదా, సో ఆ గోపురం స్టైల్లో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే అప్ సైడ్కి మనకి డబల్ బిగ్ సైజ్ వచ్చింది. సో ఒక స్టెప్ వచ్చేసి మనకి అప్ సైడ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే వచ్చింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి సీక్వెన్స్ డిజైనింగ్ డైమండ్ షేప్ లో రావడం జరిగింది, కంటిన్యూస్ గా ఇలా డయాగోనల్ గా అనమాట. సో ఇదంతా కూడా స్కై బ్లూ కలర్ మీద మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ బాడీ ఆఫ్ ది సారీ చూసినట్లయితే మనకి డ్యూయల్ షేడ్ అనేది అపియర్ అవుతుంది అనమాట. అంటే కొంచెం షైనింగ్ గా డ్యూయల్ షేడ్ అనేది వస్తుంది స్కై బ్లూ కలర్ కి. అండ్ ఈ స్కై బ్లూ కలర్ మీద మనకి 2 టైప్స్ ఆఫ్ సిల్వర్ జరీ డిజైనింగ్. ఒక టైప్ ఆఫ్ సిల్వర్ జరీ డిజైనింగ్ వచ్చేసి మనకి బోర్డర్ కి ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అలానే మనకి లీవ్స్ అన్ని కూడా హైలైట్ అయ్యాయి. ఫ్లవర్ ఒకటి వచ్చేసి మనకి చాలా లైట్ సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో రిమైనింగ్ మొత్తం లీవ్స్ అన్ని కూడా మనకి థిక్గా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది ఇచ్చారు, ఈ విధంగా హైలైట్ చేశారు. అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది. మనకి బార్డర్స్ ఏ విధంగా అయితే వచ్చిందో సో సేమ్ పళ్ళు కూడా బార్డర్స్ అలా రావడం జరిగింది. అండ్ మిడిల్ స్టెప్ వచ్చేసి మనకి కంప్లీట్గా సీక్వెన్స్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది, కంప్లీట్ సిల్వర్ జరీ డిజైనింగ్తో. అండ్ ఈ సారీకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది, మల్టీ షేడ్ అనమాట. లెమన్ ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్ ఇలా మిక్స్ అయితే వచ్చినట్టుగా డ్యూయల్ షేడ్ అనేది అపియర్ అవుతుంది. అండ్ బోర్డర్ వచ్చేసి మనకి సారీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది. సో టోటల్ గా ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 21,500 రూపీస్ అయితే పడుతుంది. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ చూసినట్లయితే 14,500 రూపీస్ అవుతుంది. సో చూసారు కదా, ఇవాల్టి కలెక్షన్ లో నేనైతే మీకు ఉగాది స్పెషల్ గా సాంప్రదాయ పట్టు సారీస్ చూపించాను. అండ్ మనకి కావాల్సిన బడ్జెట్ లోనే ఉన్నాయి. సో కలెక్షన్ లో మీకు కానీ ఏదైనా ఫేవరెట్ కలర్ కానీ ఫేవరెట్ శారీ కానీ ఉంది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ప్రెసెంట్ మనం అయితే పాట్నీ సర్కిల్ చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నాం. సో ఓవరాల్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనకి షాద్ నగర్, జహీరాబాద్, వికారాబాద్ అలానే తుర్కయంజల్లో కూడా మన చందన బ్రదర్స్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మీకు కానీ ఏదైనా సారీ నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.